మీరు డేటాబేస్ టేబుల్లో ఏదైనా కాలంకి వాల్యూ ఇవ్వకుండా వదిలేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయితే ఎలా ఉంటుంది? అంటే మీరు ఏమీ చేయకపోయినా మీ పని పూర్తయ్యే మ్యాజిక్ ఎస్క్యూఎల్లో ఉంది. అదే డిఫాల్ట్ కన్స్ట్రైంట్ యొక్క మ్యాజిక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఒక సూపర్ యూజ్ఫుల్ టాపిక్ నేర్చుకుందాం. అదే డిఫాల్ట్ కన్స్ట్రైంట్. మనం ఏదైనా కాలంకి వాల్యూ ఇవ్వకపోతే డేటాబేసే ఆటోమేటిక్గా ముందుగా డిసైడ్ చేసిన వాల్యూని అసైన్ చేస్తుంది. ఇది సింపుల్గా మీ డేటాకు ఒక బ్యాకప్ ప్లాన్ లాంటిది. అదే మన డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అంటే. స్క్రీన్ మీద చూడండి, యూజర్ టేబుల్ని క్రియేట్ చేసాం. యూజర్ టేబుల్లో 3 కాలమ్స్ ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్ అయి ఉన్నాయి. అంటే ఏ టైంకి మీరు ఏ డేట్ క్రియేట్ చేస్తున్నారో చెప్పకపోతే కరెంట్ టైం స్టాంప్ ఈరోజు, అంటే ఏ రోజైతే మీరు ఏ టైంకి అయితే యూజర్ని క్రియేట్ చేస్తున్నారో ఆ డేటు టైము ఎగ్జాక్ట్గా డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది మీరు ఇవ్వకపోతే. అదే స్టేటస్ కాలం చూడండి, యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వాడి యాక్టివ్ ఇన్యాక్టివ్ ఈ స్టేటస్ మనం ఎప్పుడు ఇవ్వం, కానీ సిస్టమ్ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. అండ్ మీ యూజర్ టేబుల్లో మల్టిపుల్ రోల్స్ ఉంటే కనుక అది అడ్మినా, యూజరా, సూపర్ యూజరా, ఇలాంటి రోల్స్ చాలా ఉండొచ్చు. కానీ బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు యూజర్ రోల్ మాత్రమే ఇస్తాం. లేటర్ అడ్మిన్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి యూజర్కి కావాల్సిన రోల్స్ని అసైన్ చేస్తారు. కానీ బై డిఫాల్ట్ మనం యూజర్ రోల్నే క్రియేట్ చేస్తాం. ఈ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ థింగ్ అదే చెప్తుంది. బై డిఫాల్ట్ మనం యూజర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు స్టేటస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం, కానీ యూజర్కి కావాల్సిన ఇన్పుట్ అంతా మీరు పెర్ఫెక్ట్గా ఇస్తే స్టేటస్ అనేది మాత్రం ఆటోమేటిక్గా అదే యాక్టివ్గా తీసుకుంటుంది. ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది అని అర్థం. మీరు ఏదైనా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ అప్లికేషన్లో ఆర్డర్ పెట్టినప్పుడు మీరు ఆర్డర్ పెట్టగానే అది పెండింగ్ ఉంటుంది. అదే రెస్టారెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే ప్రిపేరింగ్ అని చూపిస్తుంది. అదే ఫుడ్ మీకు డెలివరీ అయిపోగానే డెలివరీ అని చూపిస్తుంది. కానీ ఈ స్టేటస్లు ఏవి కూడా మీరు ఇవ్వరు. కానీ బై డిఫాల్ట్ మీరు ఆర్డర్ పెట్టగానే పెండింగ్ అని తీసుకుంటుంది అంటే అర్థం ఏంటి? మీరు ఇవ్వకపోయినా ఆ టేబుల్లో ఆ పర్టికులర్ కాలంకి మన డేటాబేస్నే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే అది డిఫాల్ట్ కన్స్ట్రైంట్ అంటే మీరు ఆ వాల్యూ ఇవ్వకపోయినా మీరు ముందుగా డిసైడ్ చేసిన వాల్యూని అసైన్ చేయడమే డిఫాల్ట్ కన్స్ట్రైంట్ జాబ్. మీరు ఒకవేళ ఆ పర్టికులర్ కాలంకి నల్ వాల్యూ కనుక అసైన్ చేస్తే అది నల్ వాల్యూని తీసుకుంటుంది, డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు వాల్యూ అంటే ఇన్పుట్ ఇవ్వకపోతేనే డిఫాల్ట్ వాల్యూ అసైన్ అవుతుంది. మీరు వాల్యూ అసైన్ చేసినా సరే అసైన్ చేసిన వాల్యూనే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా నల్ వర్సెస్ డిఫాల్ట్. ఈ నల్ కన్స్ట్రైంట్ ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఏంటి? నల్ అంటే సింపుల్గా ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మీకు దొరకలేదు అంటే అది నల్. లేదు, ఆ పర్టికులర్ కాలం మీకు అప్లికబుల్ కాదు అనుకుంటే నాట్ అప్లికబుల్ అంటే నల్ వాల్యూ. అదే డిఫాల్ట్ అంటే మీరు వాల్యూ ఇవ్వకపోయినా మీరు ముందే డిసైడ్ చేసిన వాల్యూని డేటాబేస్లో స్టోర్ చేయడం. బ్యాంకింగ్ అప్లికేషన్లో బై డిఫాల్ట్ మీరు ఇనీషియల్ అమౌంట్ ఫిల్ చేయకుండా అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక ఏముంటుందో జస్ట్ గెస్ చేసి కమెంట్లో రాయండి. ఫైనల్గా మీకు డిఫాల్ట్ కన్స్ట్రైంట్ రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో కనుక గుర్తుంటే దయచేసి కమెంట్లో క్లియర్గా రాయండి. మీకు స్టిల్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా దయచేసి కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా డిఫాల్ట్ కన్స్ట్రైంట్ని టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఎలా క్రియేట్ చేస్తాం. ఒకవేళ మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రైంట్స్ యాడ్ చేయడం మర్చిపోయినట్టయితే ప్రోగ్రామటికల్గా లేటర్
ఎలా కన్స్ట్రైంట్స్ యాడ్ చేయాలో చూద్దాం. అలాగనే పాసిబుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్స్ మీద ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్క్యూఎల్ సర్వర్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి మీరు స్మాల్ లెటర్స్లోనైనా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్స్లోనైనా రాయొచ్చు, మిక్స్డ్ కేసులోనైనా రాయొచ్చు. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఎవరి స్టూడెంట్కి ఒక ఐడి నెంబర్ ఉండాలి కాబట్టి స్టూడెంట్ ఐడి ఇంటిజర్ తీసుకుంటున్నా, అది కూడా ప్రైమరీకి అంటేనే యూనిక్ ప్లస్ నాట్ నల్, అంటే సేమ్ ఐడి నెంబర్ రిపీట్ కాకూడదు, అలాగని నల్ వాల్యూస్ కూడా ఉండకూడదు. నేను ఇక్కడ ఐడెంటిటీ కాలం వాడుతున్నా, ఐడెంటిటీ 1,1. నేను ఇక్కడ ఐడెంటిటీ కాలం వాడుతున్నా. ఐడెంటిటీ కాలం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ రాస్తున్నప్పుడు ఈ ఐడెంటిటీ కాలంకి మనం వాల్యూస్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే 1,1 అంటే టేబుల్లో ఫస్ట్ రికార్డ్ 1తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ రికార్డ్ వచ్చేటప్పటికి 1 ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే 1, నెక్స్ట్ రికార్డ్ 2, నెక్స్ట్ రికార్డ్ 3, లైక్ దట్. నెక్స్ట్ కాలం స్టూడెంట్ నేమ్. varchar of 50. నేమ్ నేను స్ట్రింగ్గా తీసుకుంటున్నా, సో varchar of 50 ఇచ్చాను. నేమ్ లేకుండా ఎవరు ఉండరు కాబట్టి నాట్ నల్. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ టైం డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతున్నప్పుడు ఆ టైం క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. క్రియేటెడ్ ఎట్ అంటే ఇప్పుడు మనం ఏ డేట్నా ఏ టైంనా ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కాలం డేట్ అండ్ టైం. సో ఇప్పుడు యూజర్ కనుక ఈ పర్టికులర్ కాలంకి ఇన్పుట్ ఇవ్వకపోయినట్టయితే సిస్టమ్ డేట్ అండ్ టైం తీసుకోవాలి అనుకుంటున్నా. సో నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ చెప్దాం అనుకుంటున్నా. డిఫాల్ట్ వాల్యూ గెట్ డేట్. ఈ ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ రెడీమేడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ డేట్ అండ్ టైంని డిఫాల్ట్గా యూజర్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే ఈ పర్టికులర్ కాలంకి అసైన్ చేస్తుంది. ఇప్పుడు అటెండెన్స్ కోసం ఒక కాలం తీసుకుంటున్నా. అటెండెన్స్ ఇంటిజర్ కాలం, అండ్ మీరు ఒకవేళ అటెండెన్స్ అవ్వకపోయినట్టయితే డిఫాల్ట్గా 0 తీసుకునే విధంగా కాలంలో వాల్యూ అసైన్ చేద్దాం. స్టూడెంట్స్ గ్రేడ్ కోసం ఒక కాలం తీసుకుంటున్నా, గ్రేడ్. సో గ్రేడ్ ఎప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి నేను క్యార్ అనే డేటా టైప్ తీసుకుంటున్నా. సో సింగిల్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కాబట్టి ఒకటే క్యారెక్టర్ని తీసుకుంటున్నా. సో దీనికి కూడా డిఫాల్ట్ వాల్యూ మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక డిఫాల్ట్ గ్రేడ్ మీకు పి అని యూజ్ చేస్తున్నా, పి ఫర్ పెండింగ్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏ గ్రేడ్ లేదు కాబట్టి సో డిఫాల్ట్ వాల్యూని నేను పెండింగ్ అంటే పి అనే స్టేటస్తో ఇస్తున్నా. సో ఇప్పటి వరకు మనం డేట్ టైం తీసుకున్నాం డిఫాల్ట్ వాల్యూ, న్యూమరిక్ తీసుకున్నాం ఇంటిజర్, అండ్ క్యారెక్టర్ తీసుకున్నాం సింగిల్ క్యారెక్టర్. ఈసారి స్ట్రింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివా తెలుసుకోవడం కోసం. స్టేటస్ varchar of 10. మరి దీనికి డిఫాల్ట్ వాల్యూ రాయాలంటే డిఫాల్ట్ యాక్టివ్. టేబుల్ క్రియేషన్
మన వైపు నుండి అయిపోయింది. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం డేటాబేస్లో. సో కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం టేబుల్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగాం. సో క్రియేట్ అయ్యిందా లేదా డేటాబేస్లో చూడాలి అంటే కనుక మీరు ఏ డేటాబేస్లో అయితే క్రియేట్ చేశారో ఆ డేటాబేస్లోకి వెళ్తే టేబుల్స్ మీద రైట్ క్లిక్ కొట్టి రీఫ్రెష్ కొడితే చాలు. ఇక్కడ చూడండి, కాలమ్స్, స్టూడెంట్ నేమ్ నాట్ నల్, స్టూడెంట్ ఐడి ప్రైమరీకి, క్రియేటెడ్ ఎట్, చూసారు కదా, అది డేట్ టైం, అటెండెన్స్ ఇంటిజర్, గ్రేడ్, క్యారెక్టర్, స్టేటస్, వ్యాక్యార్. సో టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో ఇప్పుడు మనం క్రియేట్ అయిన టేబుల్ని డ్రాప్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్, మీ టేబుల్ నేమ్ స్టూడెంట్స్, సో టేబుల్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. చూద్దామా డేటాబేస్లో ఉందా లేదా అని. సో దేర్ ఇస్ నో టేబుల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద డేటాబేస్ నౌ. అయితే ఇక్కడ చాలామంది డెవలపర్స్ డ్రాప్ టేబుల్ నేమ్ యూస్ చేస్తారు. సో అలా యూస్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? సో ప్రాక్టికల్గా చూద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్లో స్టూడెంట్స్ అనే టేబుల్ లేదు కనుక టేబుల్ డజంట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది మీకు ఇక్కడ. సో ఇటువంటి ఎర్రర్ మెసేజెస్ రాకూడదని నేను ఎప్పుడు కూడా డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్ టేబుల్ నేమ్, ఈ సింటాక్స్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డేటాబేస్లో టేబుల్ ఉంటేనే డిలీట్ చేస్తుంది, లేకపోతే ఎటువంటి ఎర్రర్ మెసేజెస్ మీకు రావు. టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఏదో ఒక కాలంకి డిఫాల్ట్ వాల్యూ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇవ్వద్దు. ఇదే దాన్ని మనం ప్రోగ్రామేటిక్గా యాడ్ చేద్దాం. సో అందుకనే ఈసారి నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ అటెండెన్స్ అనే కాలం కోసం నేను కన్స్ట్రైంట్ యాడ్ చేయటం లేదు, డిఫాల్ట్ కన్స్ట్రైంట్ యాడ్ చేయటం లేదు. మీరు చూసినట్టయితే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అగైన్. ఇప్పుడు ప్రోగ్రామేటిక్గా స్టూడెంట్ టేబుల్లో అటెండెన్స్ అనే కాలంకి మనం కన్స్ట్రైంట్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్ని ప్రోగ్రామేటిక్గా టేబుల్లో యాడ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్స్, యాడ్ కన్స్ట్రైంట్ నేమ్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్, కాలమ్ ఈజ్ అటెండెన్స్, నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ 0 ఫర్ విచ్ కాలం, అటెండెన్స్ కాలం. కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన కన్స్ట్రైంట్ని డ్రాప్ చేయాలంటే సేమ్ సింటాక్స్, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్, ఈసారి డ్రాప్ కన్స్ట్రైంట్, ఈ కన్స్ట్రైంట్ నేమ్ ఏదైతే అది. మీరు కన్స్ట్రైంట్ని డ్రాప్ చేసే ముందు మన టేబుల్లో డిఫాల్ట్ కన్స్ట్రైంట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు క్రియేట్ అయ్యిందో లేదో మీకు చూపించడం మర్చిపోయాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడే మన టేబుల్స్ కిందకి వెళ్ళగానే కన్స్ట్రైంట్స్ ఉంటుంది, చూసారు కదా. నేను క్రియేట్ చేసిన డిఎఫ్ అటెండెన్స్ అనే కన్స్ట్రైంట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నేను అదే కన్స్ట్రైంట్ని డ్రాప్ చేస్తున్నా. సో డ్రాప్ చేశాక కన్స్ట్రైంట్స్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇఫ్ యూ సీ దేర్ ఇస్ నో df_attendance
అటెండెన్స్ కన్స్ట్రైంట్ నో. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ మనం డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసే ముందు మన టేబుల్లో ఏమైనా రికార్డ్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీ టేబుల్ నేమ్. సో దేర్ ఆర్ నో రికార్డ్స్ ఇన్ డేటాబేస్ టేబుల్. సో మీరు వన్ మోర్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి మీరు ఏ ఇన్పుట్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఐడెంటిటీ కాలం ఉంది అంటే ఆటోమేటిక్గా 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు గివ్ ద ఇన్పుట్ ఫర్ దట్ స్టూడెంట్ ఐడి కాలం. క్రియేటెడ్ ఎట్ మీరు ఇవ్వకపోయినా డిఫాల్ట్గా సిస్టమ్ డేట్ టైం తీసుకుంటుంది. అటెండెన్స్ ఆల్రెడీ మనం ప్రోగ్రామేటిక్గా అటెండెన్స్ అనే కాలంకి కూడా మనం డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేసాం, దట్ ఈస్ 0. అండ్ గ్రేడ్ కూడా బై డిఫాల్ట్ పి ఉంది, అంటే పెండింగ్ మనకు తెలియదు కాబట్టి. స్టేటస్ యాక్టివ్. సో వీటిల్లో మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్క నేమ్కి తప్ప అన్నిటికీ మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన పని లేదు, ఒక్క నేమ్ కాలంకి తప్ప. సో అదే విషయం నేను ఇన్సర్ట్ కమాండ్లో రాయబోతున్నాను, చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ వాల్యూస్ ఆఫ్. మనం మాట్లాడుకున్నాం ఒక్క నేమ్ కాలంకి తప్ప మీరు ఏ కాలంకి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ విషయం గుర్తుంచుకోండి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఇలా రాసాం, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ అని చెప్పానంటే అర్థం ఏంటి, మీరు అన్ని కాలమ్స్కి వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు అని అర్థం. ఇప్పుడు నేమ్ కాలంకి మాత్రమే వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి, అప్పుడు ఆ కాలం నేమ్ స్పెసిఫై చేయాలి. ఏ ఒక్క కాలం కోసం అయితే మనం ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ స్పెసిఫై చేయాలి. ఆ కాలం నేమ్ జస్ట్ ఆ కాలం ఇన్పుట్ కియారా. లెటస్ ట్రై టేబుల్లో డేటా చూద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్ నేమ్ కియారా, క్రియేటెడ్ ఎట్ డేట్ అండ్ టైం చూడండి, అటెండెన్స్ బై డిఫాల్ట్ వాల్యూ 0, గ్రేడ్ పి, స్టేటస్ యాక్టివ్. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూతో ఇంకొక విషయం ఏం గుర్తుంచుకోవాలో మనకి గుర్తుందా లేదా, అదేంటంటే మీరు డిఫాల్ట్ అంటే మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ ఇవ్వకపోతేనే డిఫాల్ట్ వాల్యూ. మీరు ఒకవేళ కావాలని నల్ వాల్యూస్ ఇస్తే మాత్రం నల్ వాల్యూస్నే డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ 3 పాయింట్స్. వన్ ఈజ్ మీరు ఏ ఇన్పుట్ ఇవ్వకపోయినట్టయితే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. మీరు కావాలని నల్ వాల్యూస్ ఇచ్చారా, నల్ వాల్యూస్నే స్టోర్ చేస్తుంది. లేదు మీరు పర్ఫెక్ట్ ఇన్పుట్ ఇచ్చారా, పర్ఫెక్ట్ వాల్యూస్నే స్టోర్ చేస్తుంది. ఈ 3 థింగ్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను అటెండెన్స్ ఆల్రెడీ మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్ ఇచ్చాం. ఇప్పుడు కన్స్ట్రైంట్స్ని తీసేస్తున్నా. కన్స్ట్రైంట్స్ని తీసేసాను అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు డిఫాల్ట్గా అది ఏ వాల్యూ ఇవ్వదు. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని సేమ్ థింగ్ గుర్తుంచుకోండి. మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్ని అటెండెన్స్ కోసం తీసేసాము అంటే మీరు దానికి ఇన్పుట్ ఇవ్వాలి. మీరు ఇన్పుట్ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్ వాల్యూ లేదు కాబట్టి ఖచ్చితంగా నల్ వాల్యూనే స్టోర్ అవుతుంది. లెట్ us ఎగ్జిక్యూట్ అండ్ సి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ రికార్డు కోసం నాకు ఇప్పటికీ క్రియేటెడ్ అట్ డిఫాల్ట్ వాల్యూ ఉంది, డేట్ టైం, గ్రేడ్కి పి ఉంది, స్టేటస్కి యాక్టివ్ ఉంది. కానీ మీరు అటెండెన్స్ చూసినట్టయితే నేను డిఫాల్ట్ కన్స్ట్రైంట్ డ్రాప్ చేసాను కాబట్టే మీరు ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి నల్ వాల్యూ స్టోర్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనం అన్ని సినారియోస్ని కవర్ చేసాం ఎక్సెప్ట్ వన్ సినారియో.
సో మీకు అన్ని కాలమ్స్కి కావాల్సిన ఇన్పుట్ కనుక మీ చేతిలో ఉంటే మరి అప్పుడు ఆ కేసును కూడా మనం కవర్ చేద్దాం. సో అదే రాస్తున్నా ఇప్పుడు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్. వాల్యూస్ ఆఫ్. ఈ వాల్యూస్కి వచ్చేటప్పటికి మీ దగ్గర ఆల్రెడీ స్టూడెంట్ ఐడి, ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్ ఐడి అది ప్రైమరీకి ఉంది. ఆల్రెడీ ఐడెంటిటీ కాలం. ఐడెంటిటీ కాలం అంటే మీరు ఇన్పుట్ ఇవ్వకూడదు. సో నేను ఆ కాలంని స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి మీ దగ్గర? స్టూడెంట్ నేము, క్రియేటెడ్ ఎట్, అటెండెన్స్, గ్రేడ్, స్టేటస్. సో నెక్స్ట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ నతాలియా. నెక్స్ట్ క్రియేటెడ్ ఎట్ 6th May 2026. అటెండెన్స్ నేను 1 ఇస్తున్నా. గ్రేడ్ ఏ ఇస్తున్నా. స్టేటస్ యాక్టివ్. సో మనకు కావాల్సిన కాలమ్స్ అన్నిటికీ మనం ఇన్పుట్ ఇచ్చినట్టే కదా. సో జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ నౌ. 1 row సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. మరి టేబుల్లో డేటా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో చూద్దాం డేటా ఎలా ఉందో. ఫైనల్గా నతాలియా, నేను ఇచ్చిన డేట్ అండ్ నేను ఇచ్చిన అటెండెన్స్ అండ్ గ్రేడ్, స్టేటస్ కూడా ఇన్సెట్ అయ్యాయి. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేసినట్టయితే టైం విషయంలో అన్ని 0 వచ్చాయి. ఎందుకంటే నేను టైం మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ టైంకి హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ చోట అన్ని జీరోస్నే తీసుకుంటుంది. మీరు ఇస్తే కనుక ఇన్పుట్ని తీసుకుంటుంది. సో ఫైనల్గా మీరు ఇంకొక విషయం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2 తర్వాత 5 ఎందుకుంది? నేను టెస్టింగ్ కోసం కొన్ని రికార్డ్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు నా పని అయిపోయాక డిలీట్ చేసేసా 3 and 4. సో 3 and 4 నేను డిలీట్ చేసేసాను కాబట్టి ఇది ఐడెంటిటీ కాలం కదా. ఐడెంటిటీ కాలం ఆటోమేటిక్గా మీరు డేటా డిలీట్ చేసేసినా సరే ఇది లాస్ట్ ఇన్సర్టెడ్ వాల్యూని గుర్తించుకుంటుంది కాబట్టి +1 చేస్తుంది. అంతే కదా. నేను 3 and 4ని డిలీట్ చేసేసాను కదా అనేసి మళ్ళీ 3 నుండి స్టార్ట్ చేయదు ఐడెంటిటీ కాలం. ఈ విషయం గుర్తించుకోండి. సో 1 more time ఐఎమ్ రిపీటింగ్. ఐడెంటిటీ కాలం ఎప్పుడు కూడా లాస్ట్ ఇన్సర్టెడ్ వాల్యూని అది గుర్తించుకుంటుంది కాబట్టి, టేబుల్ డ్రాప్ అయిపోయే వరకు గుర్తించుకుంటుంది కాబట్టి నేను జస్ట్ టేబుల్లో డేటాని డిలీట్ చేశాను కానీ డ్రాప్ చేయలేదు. అదే మీరు టేబుల్ని డ్రాప్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తుంటే 1 నుండే స్టార్ట్ అవుతుంది. కానీ నేను జస్ట్ 2 రికార్డ్స్ని డిలీట్ చేశాను, 3 and 4. కాబట్టి నేను రికార్డ్స్ని మాత్రమే డిలీట్ చేశాను కాబట్టి అది లాస్ట్ ఇన్సర్టెడ్ నెంబర్ అంటే 3 or 4 గుర్తించుకుంటుంది కాబట్టి అది లాస్ట్ ఇన్సర్టెడ్ నెంబర్ ఏంటి? 4. కాబట్టి నాకు నెక్స్ట్ ఇన్సర్షన్లో 5 వచ్చింది. ఇప్పుడు అనొచ్చు అన్ని కాలమ్స్కి మీరు ఇన్పుట్ ఇచ్చారండి కానీ ఒక్క స్టూడెంట్ ఐడి కాలంకి తప్ప. దాన్ని ఇచ్చి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఐడెంటిటీ కాలంకి అవసరం లేకపోయినా వాల్యూ ఇచ్చి మనం టెస్ట్ చేస్తున్నాం. నేను నేమ్ కూడా మార్చాను, అలాగనే గ్రేడ్ కూడా మార్చాను. ఈ రౌండ్ టెస్ట్ చేద్దాం. మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఐడెంటిటీ కాలంకి మనం ఆల్రెడీ వర్క్ ఇచ్చాం. నువ్వు ఆ పర్టికులర్ కాలంని మేనేజ్ చేసుకో స్టూడెంట్ ఐడీస్ కోసం. మేము ఆ కాలంని టచ్ చేయము ఆల్రెడీ మనం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ దానికి పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు దాని డ్యూటీ దాన్ని చేయకుండా మీరు ఆపినట్టయితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకనే ఖచ్చితంగా ఐడెంటిటీ కాలంకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్పుట్ ఇవ్వకూడదు. వస్తే కనుక ఇటువంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇప్పటి వరకు మనం కన్స్ట్రైంట్స్ అన్నిటిని చూడాలి అనుకుంటే ఏం చేస్తున్నాం? మీరు అనుకున్న డేటాబేస్లోకి వెళ్తున్నాం, మీరు అనుకున్న టేబుల్లోకి వెళ్తున్నాం, జస్ట్ కాలమ్స్ చూడడానికి మాత్రమే. కానీ ఇక్కడ మనం కన్స్ట్రైంట్ నేమ్స్ ఏం పెట్టాము అనేది మాత్రం చూడలేం. సో ఆ కన్స్ట్రైంట్ నేమ్స్ అని తెలియాలి అంటే ఇదిగో ఇక్కడ కన్స్ట్రైంట్స్ అనే సెపరేట్ ట్రీలోకి వెళ్తున్నాం. ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు కన్స్ట్రైంట్ నేమ్ మనం చెప్పకపోతే
డిఫాల్ట్‌గా అదొక ఫార్మాట్‌లో తీసుకుంటుంది. ఇవి 3 కూడా నేను కన్‌స్ట్రెయింట్ నేమ్ ఇవ్వకపోవడం వల్ల దానికి డిఫాల్ట్‌గా లాజిక్ ఎలాగుందో ఆ బేస్ మీద అది రాసుకుంది. కానీ ఇది నేను ఎక్స్‌ప్లిసిట్‌గా అంటే మన ఓన్ కన్‌స్ట్రెయింట్ నేమ్ రాశాను. కన్‌స్ట్రెయింట్ నేమ్ ప్రోగ్రామాటిక్‌గా యాడ్ చేశాను కాబట్టి యాడ్ చేస్తున్నప్పుడు కన్‌స్ట్రెయింట్ నేమ్ రాయాలి కాబట్టి ఇది నేను ఎక్స్‌ప్లిసిట్‌గా ఇచ్చాను కాబట్టి డీఎఫ్ అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్ అండర్‌స్కోర్ ఏ కాలమ్‌కి ఇచ్చానో నేను స్పష్టంగా రాశాను. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక క్వైరీ ద్వారా చూడాలి. కన్‌స్ట్రెయింట్స్ అన్ని ఆ టేబుల్‌లో ఏంటున్నాయో అంటే డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్స్ అన్ని ఆ టేబుల్‌లో ఎన్నున్నాయో చూడాలి అనుకుంటే గనక ఈ క్వైరీని జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి చాలు. ఇదే విషయం చూడండి ఇక్కడ. స్టూడెంట్స్ టేబుల్‌లో క్రియేటెడ్ ఎట్ కాలమ్‌కి ఈ కన్‌స్ట్రెయింట్ రాసుంది. ఆ కన్‌స్ట్రెయింట్ ఏం చేస్తుంది? మీరు వాల్యూ ఇవ్వకపోతే గనక సిస్టమ్ డేట్ అండ్ టైమ్ తెస్తుంది. స్టూడెంట్స్ టేబుల్‌లో గ్రేడ్ అనే కాలమ్‌కి ఫలానా కన్‌స్ట్రెయింట్ రాశాను. మీరు ఇన్పుట్ పాస్ చేయకపోతే కనుక అది పి అని తీసుకుంటుంది. అదే స్టూడెంట్స్ టేబుల్‌లో స్టేటస్ అనే కాలమ్‌కి ఫలానా కన్‌స్ట్రెయింట్ నేను రాశాను. మీరు ఏ ఇన్పుట్ ఇవ్వకపోతే గనక యాక్టివ్ అని తీసుకుంటుంది. అలాగనే ఫైనల్‌గా అటెండెన్స్ కూడా మీరు ఏ ఇన్పుట్ ఇవ్వకపోతే 0 తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్.